హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రవణ్ బొద్దుల. ఈరోజు జర్నీలో భాగంగా నేను మా గ్రామం లోపలి శివకేశవ ఆలయాన్ని చూపించబోతున్నాను. శివుడు మరియు విష్ణువు ఇద్దరు ఈ ఆలయ ప్రాంగణంలో ఉండడం ఈ ఆలయం యొక్క విశిష్టత. రండి ఫ్రెండ్స్, దర్శిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయాలు కాకతీయుల కాలం నాటికి చెందినవి. ఇక్కడ ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియోలో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు కూడా దర్శనం ఇవ్వబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయ విశేషాలను మనకు తెలియజేయడానికి ఈ ఆలయ ప్రధాన అర్చకులు రాజా చక్రధర ఆచార్యులు గారు మనతో ఉన్నారు. వారిని ఈ ఆలయం యొక్క విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను. ఇది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మండలము కేంద్రమైనటువంటి మానకొండూరు గ్రామంలో ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వేలుమంగా పద్మావతితో యుక్తమైనటువంటి శివకేశవ క్షేత్రం ఇది. ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది 700 సంవత్సరాల కంటే కూడా పూర్వమే జరిగినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది కాకతీయుల కాలం నాటి యొక్క ఆలయంగాను, అదేవిధంగా వారితో పాటుగా శాతవాహనులు వారందరూ కూడా రాజపరంపర అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి అనేక విధాలుగా తమ యొక్క హితోధిక సేవలను అందజేస్తూ ఆ స్వామివారి యొక్క సంపూర్ణ కృపకి బద్ధులై ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్షేత్రానికి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క కూడా చైర్మన్ గారు వారి యొక్క వంశీయులు అందరూ కూడా ఈ యొక్క ఆస్థానానికి తమ యొక్క ఆస్థానం నుంచి మాన్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మాన్యాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి మరియు ఆ యొక్క శివాలయానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన స్థలాలు. అదేవిధంగా ఈ ఆలయంలో యొక్క ప్రత్యేకత చూసుకుంటే ఈ 2 క్షేత్రాలు కూడా అంటే శివ వైష్ణవ 2 క్షేత్రాలు కూడా స్వయంభూగా వెలిసినటువంటివి. 750 సంవత్సరాల క్రితం స్వయంభూ అనగా ఇక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి శ్రీనివాస్ నగరం అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ యొక్క మూల విరాట్టు తనంతట తానుగా వెలిచారు అని చెప్పి క్షేత్ర మహత్యంలో స్థలపురాణం వివరించబడింది. ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ స్వామివారు కొండ మీద వెలిచి ఉన్నారు. 216 మెట్లు ఎక్కి ఆ స్వామివారిని గుహలో లోపలగా ఉన్నటువంటి ఆ యొక్క గుడ్యంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించవచ్చు. ఇక్కడికి అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తమ యొక్క మొక్కుబడులు చెల్లించుకునేటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి శ్రావణ మాసంలోనూ అదేవిధంగా వైశాఖ మాసంలో తీర్థయాత్రలు జాతరలు జరుగుతాయి. కావున అనేకమైనటువంటి భక్తులు వచ్చి తమ యొక్క కోరికలు తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్షేత్రం ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే మానకొండూరు అంటే ఈ యొక్క గాయాలు తగిలితే కనుక ఆ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి చెరువులో స్నానం చేసినట్టయితే కనుక ఆ యొక్క గాయాలు మానుతాయని. ఈ యొక్క గాయాలు మానడానికి ఈ యొక్క శివకేశవులు ఇద్దరు కూడా తమ యొక్క ఆ యొక్క వరాలు ఆ యొక్క మానకొండూరు జలాశయానికి ఇవ్వడం వల్ల ఆ యొక్క వ్యాధులన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని చెప్పి స్థలపురాణం చెబుతోంది. ఈ విధంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మరియు శివకేశవులు అదేవిధంగా. ఓకేనండి, చాలా విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మనకు ఇప్పుడు ఇక్కడ దర్శనమిస్తున్న వారు వెంకటేశ్వర స్వామి వారు. అంతరాలయ అనంతరం గర్భాలయంలో స్వామివారు శ్రీ భూదేవి లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్తంభాలన్నీ రాతితో చెక్కబడినటువంటివి. వీటికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ఈ స్తంభాలలో ఈ ఆలయం దాదాపుగా కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటిది. పూర్తిగా రాతి కట్టడం.
క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుందాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం దర్శిస్తున్న ఈ శివుని విగ్రహం మరియు ఈ నందీశ్వరుని విగ్రహం పక్కన ఉన్న మానాకుండూరు చెరువులో తవ్వకాలు జరిపినప్పుడు బయలుపడినటువంటి విగ్రహాలు. ఇవి చాలా పురాతనమైనవి. వీటిని దర్శించుకుందాం. మనము ఇదే ప్రాంగణంలో ఉన్న శివాలయాన్ని కూడా దర్శిద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవి ఈ ఆలయం యొక్క ద్వారపాలకులు. ఆలయం యొక్క ముఖద్వారం వద్ద ప్రమదగణాలు మనకు దర్శనమిస్తున్నాయి. రండి, ఆలయం లోపల విశేషాలను కూడా చూద్దాం. ఇక్కడ ముందుగా మనం దర్శించుకుంటున్నది నందీశ్వరులను. దేవరాజ ఆంజనేయ స్వామి పూజారి. ఈ దేవాలయం 400 చరిత్ర కలిగినటువంటి యొక్క దేవాలయం, శివాలయం, రాజరాజేశ్వర ఆలయం. ఈ ఆలయం విశిష్టత పూజలు ప్రతినిత్యము దేవతార్చనలు, దేవతా పూజలు జరుగుతుంటాయి. నిత్యము అభిషేకము, పూజా విధానాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భగవతారాధన చాలా విశేషప్రదమైనటువంటిది. శివుని యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అట్టి ఆ యొక్క విశేషప్రదమైనటువంటి యొక్క గ్రామానికి మరియు ఆ దేవుడు అందరికీ ఆశీస్సులు కలిగిస్తాడు. భగవతేచ్ఛ ఆరాధన కలుగుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయాన ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఒక పురాతనమైనటువంటి నాగాభరణాన్ని అలంకరింపజేస్తారు. ఆ దృశ్యాన్ని చూడడానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుని తమ కోరికల్ని విన్నవించుకుంటే దాదాపుగా అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇప్పుడు మనం దర్శిస్తున్నది ఈ శివాలయ ధ్వజస్తంభంపై శివపార్వతులు మరియు మహాగణాధిపతి యొక్క విగ్రహాన్ని అందంగా చెక్కి ఉన్నారు. ఎదురుగా మనకిక్కడ నందీశ్వరులు కూడా దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు జరిగిన సమయంలో, శివరాత్రి లాంటి విశేష కార్యక్రమాలు జరిపే సమయాల్లో ఈ ధ్వజస్తంభానికి ధ్వజారోహణం నిర్వహించి ఇప్పుడు మనం దర్శించుకుంటున్నవి ఈ ఆలయ ప్రాంగణం లోపల ఉన్నటువంటి పురాతనమైన విగ్రహాలు. ఇక్కడ భిన్నమైన విగ్రహాలను మరియు శిథిలమైనటువంటి విగ్రహాలను ఇదే ఆలయ ప్రాంగణం లోపల ఒక పక్కన వాటిని చూస్తున్నటువంటి ఈ వినాయక స్వామి యొక్క విగ్రహం చాలా పురాతనమైనది. ఈ విగ్రహాన్ని చూసినట్టయితే ఈ విగ్రహంపై మనకు మూషిక వాహనులు మరియు నాగాభరణము, ప్రసన్న వదనం లోపలి మహాగణాధిపతి మనకు దర్శనమిస్తున్నాడు. ఈ స్వామివారికి కూడా మనం నమస్కరించుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది స్వామివారి రథం. ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తులను ఈ రథంపై నెలకొల్పి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
విజయదశమి పర్వదినాన ఈ వెంకటేశ్వర స్వామి రథోత్సవం లోపల స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న